వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శిగా సుమంత్, నగర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులుగా ములంగి ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు రాంజీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీసులో సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ఆధ్వర్యంలో యువత ర్యాలీగా తరలివచ్చి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పర్వతరెడ్డిని ఘనంగా సత్కరించారు. నూతనంగా పార్టీ పదవులు లభించిన వారికి చంద్రశేఖర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2029లో పార్టీ కేడర్ చూపుతున్న ఉత్సాహం, ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తపరిచారు. యువత ముందుకొచ్చి పార్టీ కోసం కష్టపడుతూ పార్టీని బలోపేతం చేయడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేను మరల కూడా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఇంకా 3.5 సంవత్సరం పాటు మనకి ప్రతిపక్షంలో ఉండాలా అనే విషయం తెలిసినా కూడా మీరు ఈరోజు అన్నింటికీ తెగించి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి పోరాడుతూ ఉన్నందుకు మీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఆ విలువ గౌరవం ఉండేలాగా నేను మీతో పాటు నడుస్తానని వారందరికీ మనస్ఫూర్తిగా నేను హామీ ఇస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది, పార్టీ కార్యకర్తల నాయకులకి గౌరవం పెరుగుతుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్టాలున్నా ఈ 3.5 సంవత్సరం కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి అటు సుమంత్ కానీ ఇటు ప్రభాకర్ అన్న కానీ వీరందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వీరందరినీ ఈ ప్రధానంగా ఈ డివిజన్స్కి సంబంధించి వీరందరినీ ముందుండి నడుపుతున్నటువంటి మహేష్ అన్నకు కూడా ఒక మంచి గౌరవం స్థానం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. ఒకటే చెప్తాం, మన ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన జగనన్న ప్రభుత్వం వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి తప్పు చేశాం, మళ్ళా మనం తిరిగి ఆ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విసుగెత్తిపోయి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎవరు కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుండి ముందు నడుస్తున్నారో వారందరినీ కూడా గుర్తుపెట్టుకొని వారందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో చూసే బాధ్యత నెల్లూరు నగరం నుంచి అది చంద్రశేఖర్ రెడ్డి భుజాల మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఒక్కసారి చంద్రశేఖర్ మాట ఇచ్చారంటే మాట తప్పేది ఉండదు. ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కష్టాల్లో మనం ఎంత ఇదిగా ఉన్నామో రేపు మన ప్రభుత్వం వచ్చింది కూడా అందరూ కూడా ఇంతకన్నా కూడా సంతోషంగా ఉంచే పరిస్థితి మనం నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ అన్న ఇస్తారని చెప్పిన నమ్మకంతో మనం అందరం కూడా ఈరోజు అన్న అడుగుజాడలో నడిచేదానికి ముందున్నందుకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరికి నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మన సుమంత్ ప్రభాన కూడా ఇంకా కూడా వాళ్ళు ముందుకు పోయి ఇంకా ఉన్నత పదవులుగా ఆశించాలని చెప్పని మన చంద్రశేఖర్ అన్న ఆశీస్సులతో ముందుకు పోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.